ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పరిసర ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సుమారు 500 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. 51 కోట్ల అంచనా వ్యయంతో పెద్దపల్లిలోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు అవసరమైన పరిపాలన అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మంథనీలో 22 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి, గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పెద్దపల్లిలో 4 లైన్ల బైపాస్ రహదారితో పాటు దాదాపు 352 కోట్లతో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్ధి, 10 కోట్ల అంచనాతో సబ్ స్టేషన్ల పనులకు ఆమోదం లభించింది. ఇక పెద్దపల్లిలో రూరల్ మహిళా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు ఎలిగేడుకు మరో పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే ఎలిగేడుకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ కమిటీని కూడా మంజూరు చేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ రోజు చాలా పనులకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సో ప్రభుత్వం ఏర్పడి ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి కరీంనగర్ కు రాబోతున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గము, అలాగే ఇతర మంతని, రామగుండం సహా అటు ధర్మపురికి కూడా దాదాపు 5 నియోజకవర్గాలకు ఉపయోగపడేలా 1000 కోట్లతో వివిధ శంకుస్థాపనలు చేయబోతున్నారు. సో మొత్తంగా యువ వికాసం పేరుతో ఈ కాసేపటి అంటే సాయంత్రం పూట బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ వేదిక మీద యువ వికాసం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో చాలా మంది ఇటీవల కొత్తగా ఎన్నికైన యువకులకు అంటే ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా ఈ సభను పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నీలిమ.